తెలంగాణ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు జరుగుతూ ఉన్నది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో భాగంగా విద్యార్థులందరూ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్, తర్వాత స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎక్సైజింగ్ నడుస్తూ ఉన్నది. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ 10th. అంటే 10th మొత్తం కూడా వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అవుతూ ఉన్నాయి. ర్యాంక్ ఆధారంగా మనం మొత్తం కూడా మనకు కావాల్సిన కాలేజ్లు, మనకు కావాల్సిన బ్రాంచ్ని మొత్తం కూడా వెబ్ ఆప్షన్స్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి, అంటే మనకు కావాల్సిన కాలేజ్ అన్నా కూడా వాస్తవంగా మన ర్యాంక్ ఆధారంగా మనం 100 కాలేజీలు పెట్టుకోవచ్చు మనకు నచ్చినాయి, ప్లస్ 150 or 200 దాకా కూడా మనం పెట్టుకోవచ్చు కాబట్టి 10th వరకు. అయితే ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే తెలంగాణ స్టేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ విధానంలో ఈ మాక్ కౌన్సిలింగ్ అంటే సీట్ అలొకేషన్ డిస్ప్లే అనేది కొత్తగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే మనం ఏదైతే ఆప్షన్స్ అని మనం పెట్టుకుంటాం వెబ్ ఆప్షన్స్లో, అవి 10th ఫ్రీజ్ అయిపోతాయి, అంటే లాక్ అయిపోతాయి. కాబట్టి 13th రోజు మనకు మాక్ కౌన్సిలింగ్ సీట్ అలొకేషన్, ఫస్ట్ ఫేజ్ సీట్ అలొకేషన్ డిస్ప్లే జరుగుతుంది. అంటే 13th రోజు మనం ఏదైతే కాలేజెస్ మొత్తం కూడా మనం పెట్టుకున్నామో, మనకు కావాల్సిన బ్రాంచ్ కావచ్చు, మనకు కావాల్సిన కాలేజ్ కావచ్చు, ఈ 13th రోజు మాక్ కౌన్సిలింగ్ మనకు డిస్ప్లే అయితే సీట్ అలొకేషన్ డిస్ప్లే ఉంటుందో దాని ద్వారా మనం పెట్టుకున్న కాలేజ్లో మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో మనకు తెలిసిపోతుంది అనమాట, డిస్ప్లే జరుగుతుంది. ఒకవేళ మనం పెట్టుకున్న ఆప్షన్స్లలో మనకు అనుకున్న కాలేజ్లో మనకు అనుకున్న బ్రాంచ్ రాకపోతే మళ్ళీ కూడా 14th, 15th, 13th రోజు డిస్ప్లే జరుగుతుంది కాబట్టి 14th, 15th రోజు మళ్ళీ మనకు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనకు అనుకున్న కాలేజ్ రాకపోతే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మళ్ళీ చేంజ్ చేసుకుంటే ఆటోమేటికలీ 15th రోజు మళ్ళీ అవి ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. అంటే 18th రోజు మనకు మళ్ళీ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఫైనల్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. 18th రోజు ఫైనల్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. 22nd వరకు మనము ట్యూషన్ ఫీజ్ పే చేసుకోవాలి ఆన్లైన్లో. అలాగే మనము సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా త్రూ వెబ్సైట్ మనం చేయాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. ఈ మొత్తంలో మనకి ఏంటంటే ఈ మాక్ కౌన్సిలింగ్ సీట్ అలొకేషన్ డిస్ప్లే అనేది మనకు చాలా బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్కి సంబంధించి. ఎందుకంటే ఒకవేళ మనకు అనుకున్న కాలేజ్ రాకపోయినా ఫస్ట్ ఫేజ్లో అప్పటికప్పుడే చేంజ్ చేసుకునే వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకొని ముందరకు పోవాల్సిన అవసరం. అందుకే మాక్ కౌన్సిలింగ్ డిస్ప్లేని మనం యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఏంటంటే బెటర్ కాలేజ్ అంటే బెటర్ కాలేజ్ అంటే అర్థం ఏంది? ఏ కాలేజ్లో అయితే మనకు ప్లేస్మెంట్లు ఎక్కువగా ఉంటుందో, మన కెరియర్కి భరోసా ఉంటుందో దాన్ని మనం బెటర్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటూ ఉన్నాం మొత్తానికి. కాబట్టి బ్రాంచ్కి సంబంధించి కూడా ఇప్పుడు ఉన్న కాలేజెస్ మొత్తంలో కూడా అందరికి కూడా సిఎస్ఏ కావాలి, అంటే కంప్యూటర్ సైన్సే కావాలి, అందరికీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కావాలంటే కూడా కష్టం. కాబట్టి వేరే మనకు బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకు సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఈసీఈ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, బయోమెడికల్ ఇంజనీరింగ్ కావచ్చు, రకరకాల ఆప్షన్స్ మనకు ఉన్నాయి, ఆ రకరకాల బ్రాంచెస్ మనకు ఉన్నాయి. కాబట్టి వాటిపైన కూడా ఫోకస్ చేసి వాటిపైన కూడా అవగాహన పెంచుకొని, అవేర్నెస్ పెంచుకొని కెరియర్ ఆప్షన్స్ బెటర్గా ఉంటే వాటి సైడ్ వెళ్తే కూడా మనకి బెటర్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిపైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి మాక్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి వాటిపైన మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది మాక్ కౌన్సిలింగ్ విధానానికి సంబంధించి. ఈ ఫస్ట్ ఫేజ్ మొత్తం కూడా 22nd ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది క్లోజ్ అవుతుంది. సెకండ్ ఫేజ్ మళ్ళీ మనకు 25th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ అటెండ్ కాలేరో, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరో, ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సెకండ్ ఫేజ్లో వాళ్ళు ఇది చేసుకోవచ్చు. అయితే ఒకవేళ ఫస్ట్ ఫేజ్ మొత్తంలో కూడా మాక్ కౌన్సిలింగ్ తర్వాత కూడా మళ్ళీ మనం వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసినా కూడా మనం అనుకున్న కాలేజ్ రాలేదు, మనం అనుకున్న బ్రాంచ్ రాలేదు అనుకుంటే అప్పుడు మనం సెకండ్ ఫేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సెకండ్ ఫేజ్లో మళ్ళీ మనం అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ ఫేజ్ తర్వాత లాస్ట్ మళ్ళీ మనకు ఫైనల్ ఫేజ్ కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఈ మాక్ కౌన్సిలింగ్ అనేది ఈసారి కొత్తగా ప్రవేశపెట్టింది కాబట్టి దాని గురించి మనం కొంచెం అవగాహన పెంచుకొని దాని ద్వారా కూడా మనం ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఒకటి ఉన్నదని చెప్పి మైండ్లో పెట్టుకోవాలి.